ఒంటి మీద బట్ట కూడా లేకుండా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి వాడు, ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఒక ఇంటి ముందు నిలబడనటువంటి వాడు, పరమ భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వాడు, జన్మతః ఏ బంధనము లేకుండా రాశీభూతమైనటువంటి జ్ఞానమైన వాడు, భాగవతాన్ని ప్రవచనం చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు, వ్యాసమహర్షి పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసి నాకు కొడుకు కావాలంటే పుట్టినవాడు, పుట్టుక నుండే పరమశివానుగ్రహంతో నేల మీద పడినటువంటి ఆ దండకమండలాల్ని తపస్సుకి ఉపయోగించినటువంటి వాడు, జనక మహారాజు గారి చేత బుద్ధి శిక్షింపబడినటువంటి వాడు, పరమ వైరాగ్య సంపన్నుడు, కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి వాడు, తామర పువ్వుల వంటి కన్నులున్నవాడు, బాలచంద్రుని వంటి కాంతి కలిగినటువంటి అంగ ప్రత్యంగములతో శోభిల్లుతున్నవాడు, శుకబ్రహ్మ బయలుదేరి నడిచొస్తున్నారు. వెంటనే అక్కడున్న ఋషులందరూ లేచి నిలబడి, మహానుభావుడు బ్రహ్మజ్ఞాని శుకబ్రహ్మ వస్తున్నారని ఎదురేగి తలలు ఉంచి ఆయనకి నమస్కరించి స్వాగతం పలికారు. నా జన్మ పండింది, ఒక్క మహాపురుషుడు వస్తే చాలు, జన్మ పండిపోయినట్టే. పరీక్షిన్ మహారాజు గబగబా ఎదురెళ్ళాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన